పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కీలక నాయకులంతా వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసమే మనందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. అయినాక మళ్ళీ ఫార్మాలిటీ చేస్తాం. అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు, జగపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నాక మీరు అందరూ చేస్తాం. రెండు 2014-19 తర్వాత 2019-24 వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలారు రోసయ్య గారిని చూసుకో, ఇది తీసుకో, పక్కన పెట్టి విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ, హక్కు, స్వాతంత్రము వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, వార్డు తెలుగుదేశం నాయకులు నల్లూరి సూర్యనారాయణ, మాడిస కనకరాజు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కాదా శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రధానాయకుడు అన్నవాడు ఇంట్లోనే కూర్చోవాలి. ప్రధానాయకుడు ఇంట్లో కూర్చుంటే మంచిదమ్మా, అంతే కదా. మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూశారు, మంచి చాలా పెద్ద వరదలు వచ్చినాయి విజయవాడ.
విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మమేకమై రోజు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ కష్టాలు తీర్చుతుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటారమ్మా, ఇంట్లో కూర్చొని పని చేయించారట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. గత 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు కనుక ఇంటికి పంపించారు కదా అందరూ. అవునా కదమ్మా? అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రజానాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడితే నాయకుడిగా భరించేటువంటి ఆలోచన ఉండాలి. వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అనిపించుకుంటారు. కనుక ఎప్పుడైనా సరే మీరు గుర్తించాల్సింది, మనందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజానాయకుడు అనేవాడు కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళతోనే ఉండేటటువంటి అవసరం ఉందని చెప్పి అనుకుంటుంది. వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీకు మేమేమైనా తప్పు చేసినా ఇందాక ఒక నాయకులు అడిగారు, ఎవరైనా సరే తప్పు చేస్తే నిలదీయండి. తప్పు చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా? చెప్పట్లేదు. అవును ఉంది కదా. గత 5 సంవత్సరాలు మీకు ఉందా? కనుక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం ప్రజలకుందో, ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అధికారులకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటారు. ఈరోజు మేము ప్రజాస్వామ్య విలువను కాపాడుతున్నాం. మేము ఖచ్చితంగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తే మేము దానికి ఓపికగా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంటాం. అందుకే ఈ ప్రభుత్వం మంచిదని చెప్పేసి మన ప్రభుత్వం మంచిదని తెలియజేస్తాం. స్వచ్ఛతా హీ సేవ 2024ను జయప్రదం చేయండి. డాక్టర్ ఎంబీవీ మురళీమోహన్, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి. స్వచ్ఛతా హీ సేవ 2024ను జయప్రదం చేయండి అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎంబీవీ మురళీమోహన్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓలతో కలిసి స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో తమ విభాగం పలు స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాలు పర్యావరణ హితంగా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడారు. ముఖ్య కారణం మాస్టర్ చెప్పారు, రమేష్ గారు, స్వచ్ఛమైన వాతావరణంలో మనం బ్రతకాలి. స్వచ్ఛమైన వాతావరణంలో మనం బ్రతకాలంటే అది మన నుంచే మొదలవ్వాలి. మనం పొద్దున్నే లేచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని కాలేజీకి వస్తాం. అదే మాదిరిగా మన ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఎప్పుడైతే ఉందో మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇందాక మన కళాకారులు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. నేను ఒక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా, ఒక జిల్లా అధికారిగా కూడా పనిచేసినప్పుడు ఎన్నో ఈ మాస్ మీడియా ప్రోగ్రామ్స్ చూసేవాడిని, కానీ ఇంత చక్కగా జరిగిన ప్రోగ్రాం నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు విషయాన్ని చాలా కూలంకషంగా చాలా చక్కగా విద్యార్థులకు అవగతం అయ్యేటట్టు చెప్పారు. మన ఇంట్లో మనం చెత్త తుడుచుకొని దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి ఎదురింట్లో పడేస్తే అది పద్ధత? కాని పక్షంలో డ్రైన్లోనూ లేకపోతే గడ్డల్లోనూ పడేస్తూ ఉంటారు. అది పద్ధత? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. డ్రైన్లో మనం ఈ సంచులు పడిస్తే ఆ డ్రైన్లు క్లాగ్ అయిపోతాయి, అంటే మూసుకుపోతాయి, నీరు ప్రవహించదు. వర్షం పడినప్పుడు ఆ నీరంతా రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటుంది. డ్రైన్లో వెళ్లాల్సిన నీరు రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా బుధవారం సాయంత్రం దొడ్డపర్తిలోని వేంచేసి ఉన్న ఎరుకుమాంబ అమ్మవారికి జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపురెడ్డి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు జలాభిషేకం చేశారు. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిపై సిట్ విచారణ జరపాలని అందరూ కోరుకుంటున్నారని ఉషా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా కోఆర్డినేటర్ దుర్గా, త్రివేణి, సుధా,
నాగలక్ష్మి, వీర మహిళలు నాగమణి, పార్వతి, శ్యామల, కళ, రేఖ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కల్తీ జరిగిందో, అపచారం జరిగిందో, ఆ జరిగిన అపరాధం మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి అపరాధానికి భగవంతుడు కోపం తెచ్చుకొని ప్రళయాలను సృష్టించొద్దు. మరి ఎవరు తప్పు చేసినా కూడా మానవ మాత్రులం కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మేము ప్రాయశ్చిత్తం మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని గత 4 రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు వారి దీక్ష చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దీక్షకి మద్దతు పలకడం జరుగుతుంది. మరి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దొండపర్తిలో ఎరుకుమాంబ అమ్మవారికి మరి వేలాదిగా భక్తులందరూ కూడా, మహిళలందరూ కూడా ప్రతి బుధవారం వచ్చి 3 బిందెల నీళ్లు సమర్పించుకొని వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత మరలా 108లో లేకపోతే 11 వాళ్ళు అనుకున్న పని అయిన తర్వాత మొక్కు చెల్లించుకునే ఆచారం ఉన్నటువంటి ఈ గుడిలో ఈరోజు బుధవారం జనసేన పార్టీ వీర మహిళలు అందరం కూడా వచ్చి అమ్మవారికి భగవంతుడు మేము చేసినటువంటి మానవుల వల్ల జరిగినటువంటి తప్పిదాన్ని క్షమించమని వేడుకుంటూ మరి ఈరోజు మేమందరం కూడా జలాభిషేకం చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగిన అపరాధాన్ని మన్నించమని అనేక రకాలుగా భగవంతుడిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయాలను కాపాడండి, హైందవ ధర్మాన్ని కాపాడండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ప్రకాష్ రాజ్ లాంటి సినీ నటుడు దాన్ని డీవియేట్ చేస్తూ ఏదైతే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాల్లో ఒకటి అన్ని మతాలను కూడా గౌరవించాలని జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి అంశం. కానీ ఏదైతే ఒక క్రిస్టియానిటీ మతానికి కానీ, ముస్లిం మతానికి కానీ ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్స్ ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఈరోజు తిరుపతిలో సంభవించినటువంటి ఈ ఉపద్రవానికి మరి హైందవులందరూ కూడా బాధపడి మనోభావాలు దెబ్బతిని రోడ్డు మీదకి రండి, రోడ్డు మీదకి వచ్చి మన నిరసన తెలియజేయండి. ఎవరైతే ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. భగవంతుడు తప్పనిసరిగా వాళ్ళని ఎలాగూ శిక్షిస్తాడు. అలాగే గవర్నమెంట్ కూడా దాని మీద ఒక సిట్ విచారణ జరిపించాలి. అంతకుముందు ఎవరైతే ఈవోగా వ్యవహరించారో ధర్మారెడ్డి కానివ్వండి, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేమందరం కూడా 11 రోజుల పాటు ప్రతి ఆలయంలో కూడా ఏదో ఒక రకంగా మాకున్నటువంటి మా మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని తెలియజేస్తూ భగవంతుడిని క్షమించమని కోరుకుంటాం. కాకినాడ జిల్లా పీఠాపురం పవన్కి పాలాభిషేకం చేసిన వృద్ధురాలు ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరించిన పవన్ కళ్యాణ్. తన బంధువులే తన భూమిని కబ్జా చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఆశ్రయించిన వృద్ధురాలు కుంపట్ల మునిరత్నం వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకుని ఆమెకు న్యాయం చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి ఆదేశానుసారం కుంపట్ల మునిరత్నం సమస్యని తెలుసుకుని వారికి సంబంధించిన పూర్వపు పత్రాల్ని పరిశీలించి ఆమెకు పొలం పొందేలా చర్యలు తీసుకున్న అధికారులు. కుంపట్ల మునిరత్నం మాట్లాడుతూ, గత కొంతకాలంగా నా భూమిని మా కుటుంబ సభ్యులు ఆక్రమించుకొని నన్ను ఎన్నో ఇబ్బందులకి గురిచేశారు. నా సమస్య పరిష్కారానికే పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చాను. జనసేన నాయకులు ఓదూరి కిషోర్ నా సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. వారికి కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించి నా భూమిని నాకు అప్పగించారు. నా భూమిని నాకు అప్పగించడంలో బాధ్యతగా విధులు నిర్వర్తించిన ఆర్డీఓ, ఎంఆర్ఓ మరియు మాకు రక్షణ కల్పించిన పోలీసు వారికి ధన్యవాదములు. చాలా కాలం నుంచి నా ఆస్తి ఇవ్వలేదు. మీరు దక్కించారు బాబు, పవన్ కళ్యాణ్ బాబు. నా యాత్ర గురించి పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కించారు. నాకు నా యాత్ర నాకు దక్కబెట్టావు బాబు. కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కబెట్టావు. నా కొడుకులే నీవే తండ్రి బాబు. పవన్ కళ్యాణ్ బాబు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నీకు నేను కుదర్శన చెప్పుకుంటున్నాను తండ్రి బాబు. నువ్వు నా కొడుకు వరే చేసు. గత కొంతకాలంగా ఈవిడి పొలం కోసము ఈవిడి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడ భూమి ఈవిడికి దక్కనివ్వకుండా ఈవిడి బావగారు కుమారులు లాక్కుని చాలా బాధలు పెట్టారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవిడికి తగిన న్యాయం జరగలేదు. ఇంకా దిక్కుతోచని స్థితిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి
ఇటు అటు చూస్తుంటే ఇక్కడ ఓదూరు కిషోర్ గారు అని ఉన్నారు. ఆయన్ని అడిగి సంప్రదించి, ఏమండి ఇలా జరుగుతుంది, మాకు మా భూమి ఇలాగా మా బావగారి కొడుకుల చేతుల్లో చిక్కుకొని నాకు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నానండి, నాకేమైనా న్యాయం జరుగుద్దా పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. వెంటనే బొంబాయి నటి కదంబరి జత్వానీ కేసులో ఇప్పటికీ 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలి ప్రసక్తే లేదని అన్నారు. కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యుల్ని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు. రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి. ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నడుస్తుంది, కేసు పెట్టేమో, అరెస్ట్ జరిగింది, విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన చిత్వానీ కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు, అఫీషియల్స్ని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంట్రాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేటట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది.